ఒక అందమైన అడవిలో పెద్ద జింకల మంద సంతోషంగా జీవించేది. అవి అన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. ఒకరోజు ఒక ముసలి నక్క దారిలో వెళ్తూ ఆ జింకల మందను చూసింది. ఇన్ని జింకలు నా ఆహారమైతే ఎంత బాగుంటుంది అని అనుకుంది. కానీ అది ముసలిదైపోయి బలహీనంగా మారింది. అప్పుడే ఆ గుంటనక్క ఒక ప్లాన్ వేసింది. నన్ను కాపాడండి, నేను ఒంటరిగా ఉన్నాను అంటూ జింకల దగ్గరకు వెళ్ళింది. నేను ముసలిదానిని అయిపోయాను. నన్ను మీ గుంపులో చేర్చుకోండి. మీ పిల్లలకు తోడుగా ఉంటాను అని చెప్పసాగింది. నిన్ను ఎలా నమ్మాలి? నువ్వొక నక్కవి. నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని నమ్మించింది. నక్క మాయమాటలు విని జింకలు పాపం నక్క మంచిదే అనుకుని మందలోకి రానిచ్చాయి. అలా మందలో కలిసిపోయిన నక్క ఒకరోజు అదును చూసుకుని ఒక చిన్న జింకపిల్లకు మాయమాటలు చెప్పి మంద నుంచి దూరంగా తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్లిన జింకపిల్లను ఆ గుంట నక్క చంపి తినేసింది. కొద్ది కొద్దిగా జింకల సంఖ్య తగ్గిపోవటం గమనించిన పెద్ద జింక ఏదో జరుగుతుందని అనుమానించింది. నిజం తెలుసుకోవాలని పెద్ద జింక నక్కను రహస్యంగా గమనించడం ప్రారంభించింది. బాగా అలవాటు పడిన నక్క ఎప్పటిలాగే ఒక చిన్న జింకపిల్లను మంద నుంచి బయటకు తీసుకెళ్తుండగా గమనించిన పెద్ద జింక నక్క దగ్గరికి వెళ్లి ప్రశ్నించింది. పెద్ద జింక ప్రశ్నించడంతో నేను పిల్ల తప్పిపోతే మంద దగ్గరకు తీసుకెళ్తున్నాను అని చెప్పి మళ్లీ మోసం చేయాలని చూసింది. ఇప్పటికే మందలో జింకపిల్లలనన్నింటినీ నక్క తినేసిందని అర్థం చేసుకున్న జింకలు నక్క మీద దాడి చేసి దానిని చంపేశాయి. అలా జింకలు ఐక్యంగా ఉండి ఆ జిత్తులమారి నక్క నుంచి తమను తాము కాపాడుకున్నాయి.